రిజర్వేషన్స్లో కూడా ఈ సబ్ కోటా సామాజిక న్యాయ కోటాను కూడా పాటించాలి. ఎందుకంటే దొరబోతే దొరగారి భార్య దొరసాని గారు వస్తారు. ఇది వాస్తవమే కదా, వాస్తవమే కదా. ఇప్పుడు ఆయన పోటీ చేయలేని క్రమంలో ఆ దొరగారు పోటీ చేయలేని క్రమంలో ఆయన భార్య నిలబెడతాడు. ఇప్పుడు మీరు ఇందులో కూడా సబ్ కోటా పెట్టాలా. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి ఆ కోటాని పెట్టినప్పుడే ఈ మహిళా రిజర్వేషన్ అన్న దానికి ఒక అర్థం ఉంటుంది. అదర్వైజ్ దీనివల్ల ఉపయోగం ఉండదు. కాకపోతే ఓవరాల్గా మహిళలకు రిజర్వేషన్ కల్పించారు, మహిళలు ఉన్నారు అనేది మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ సామాజిక న్యాయం అన్నది ఇంపార్టెంట్ కదా, సామాజిక న్యాయం అన్నది ఇంపార్టెంట్ కదా. ఈ సింపుల్ ఏముంది, ఇప్పుడు ఆయన పోటీ చేయలేనప్పుడు అక్కడ రిజర్వేషన్ ఉంటే, మహిళా రిజర్వేషన్ ఉంటే ఆయన పోటీ చేయకపోతే ఆయన భార్యను నిలబెడతాడు, లేకపోతే ఆయన కూతురు నిలబెడతాడు, ఆయన కోడలు నిలబెడతాడు. లేదు ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో ఒక బీసీకో జనరల్ స్థానంలో ఒక బీసీకో అవకాశం కల్పిస్తాడా? వేరే మహిళని పెడతాడా? మళ్ళా ఆయన ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఆయన ఇంకా అవసరమైతే ఎవరి ఇంట్లో లేకపోతే బయట నుంచి కూడా అదే సామాజిక వర్గం నుంచి లాక్కొచ్చి అక్కడ నిలబెడతాడు.